అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా ఈరోజు ఏదైతుందో యావత్ ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశం ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందుతుందని చెప్పంటే దానికి ఆనాడు మనకు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పంటున్నాయి. యావత్ ప్రపంచంలో ఒక ప్రజాస్వామ్యుతమైన దేశంగా చెప్పంటున్నా కొనసాగుతున్న దేశం భారతదేశం అని చెప్పంటున్నా. ముఖ్యంగా సమాజంలో ఉన్నటువంటి ఒక నిరుపేద వర్గాలు, వాళ్ళ దళితులే కానీ, బలహీన వర్గాలే కానీ, అల్పసంఖ్యాక వర్గాలే కానీ, మహిళల ఆడబిడ్డలే కానీ వారి సంక్షేమార్థం ఒక సామాజిక స్ఫూర్తితో ఏదైతుందో నవభారత రాజ్యాంగ నిర్మాణంలో వారి పాత్రను పెంపొందింప చేసే విధంగా ఏదైతుందో రాజ్యాంగాన్ని రూపకల్పన చేసినటువంటి ఒక గొప్ప మేధావి, బహుముఖ ప్రజ్ఞశాలి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. అటువంటి ఒక మహానుభావుడు అందించినట్టు ఒక రాజ్యాంగం ఇవాళ మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కల సాకారం కావడం జరిగిందంటే మరి ఆనాడు వారు దూరదృష్టితోని నూతన రాష్ట్రాల ఏర్పాటులు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం లేకుండా కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఈ అంశాన్ని చేర్చబడడంతో మనకు ఆర్టికల్ 3(4)కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం కళ ఏర్పాటు కళ సాకారం జరిగిందని చెప్పక తప్పదని చెప్పి అంటున్నాం. అటువంటి ఒక తెలంగాణ మరి సర్వతోముఖాభివృద్ధి కొరకు ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా చెప్పంటున్నాను. అటు భారతదేశంలో సామాజిక స్ఫూర్తితో ఏ విధంగానైతే భారతదేశాన్ని నిర్మాణం చేయడం జరుగుతుందో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా అడుగులు ముందు వేయడానికి మరి రాజ్యాంగమే మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పంటూ నేను ప్రస్తుతం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులు మనకు తెలియదు కాదు. ఒకవైపు ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే భారతదేశ ప్రతిష్టను నిర్మణింపజేసింది ఇవాళ భారత రాజ్యాంగం. మరి అటువంటి ఒక స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పిన భవిష్యత్ తరుణంలో ఆ రాజ్యాంగాన్ని నీరుగార్చే విధంగా, ఆ రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్పు చేయాలనేటు ఒక విధమైన ఒక దురుద్దేశంతో చెప్పంటున్నాను. మన ఢిల్లీ రాజకీయంగా ఏదైతుందో ఎన్నికలు సమీపిస్తున్న ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారని చెప్పంటున్నాం. ఎవరైనా భారత రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేస్తామని చెప్పి మాట్లాడాలి. అటువంటిది ఏదైతుందో మళ్ళీ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే రాజ్యాంగాన్ని మార్పు చేస్తాం. మేము పేర్కొంటున్నాం కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాను నేను ఈ భారత రాజ్యాంగాన్ని మార్పు చేసేటువంటి ఒక శక్తి ఇవాళ ఎవరికి లేదు అని చెప్పంటున్నాం. భవిష్యత్తులో ఈ దేశానికి స్ఫూర్తిదాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పంటున్నాం. నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు రాజ్యాంగాలు ఉండాలి, చిన్న పెద్ద గరీబీ వీకర్ సెక్షన్ అని అన్ని విధాల ప్రజలను కాపాడే బాధ్యత మన పైన కాంగ్రెస్ పైన ఉన్నదని, ఆ రోజుల్లో మీరు మేధావులు, మీరు రాజ్యాంగం రాయాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు చెప్పడం జరిగింది. వారు చేసిన రాజ్యాంగాన్ని, వారు నిర్మించిన రాజ్యాంగాన్ని ఇప్పటి వరకు అమలు చేస్తూ బీద బడుగు వర్గాలకు వ్యత్యాసం లేకుండా నడిపించుకుంటూ వస్తూ ఉన్నాం ఇప్పటివరకు. దయచేసి కొంత వ్యక్తులు వారు నిర్మించిన శాసనాన్ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అందరూ గమనించి, నేను ఎలక్షన్ టైంలో ఎక్కువ చెప్పను కానీ గమనించి, ఏదైతే మన ఓట్ల కొరకు రాజ్యాంగం చేశాడే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, దీ విధానాలు కూడా చెప్పారే, ఆ విధానాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపైన ఉంది. అటువంటి పార్టీలకు, అటువంటి వ్యక్తులకు ఓట్లు వేయాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కాబట్టి దయచేసి పెద్ద ఎత్తున బాబాయ్ అంబేద్కర్ గారికి పుట్టినరోజు జరిపినందుకు ఇక్కడికి వచ్చేసిన నా మహిళా సోదరులందరికీ, టౌన్ కమిటీ మెంబర్స్కు అందరికీ ధన్యవాదాలు చెప్తూ, తప్పనిసరిగా బాబాసాహెబ్ నిర్మించిన రాజ్యాంగాన్ని మీ అందరి చేతులు ఉంది. అటువంటి వాళ్ళు నిర్మించినవి పక్కతో పట్టకుండా కేవలం మన ఓటుతో ఇప్పటి వరకు ఎవరైతే ఇంత మంచిగా సాధించుకొచ్చామో
వాళ్ళని కాపాడండి, ఆ పార్టీ వాళ్ళు మీరు కాపాడతారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. జయ కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.